Welcome to D6. This is Professor Vinod Kumar. ఈరోజు ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారి జయంతి. వారు సృష్టించిన సునామీ సినిమా రంగంలోనే కాకుండా ఆయన ప్రపంచ ప్రఖ్యాత విశ్వ నటుడిగాను ప్రపంచమంతా ఇవాళ ఆయనకు గుర్తింపు వచ్చిన చరిత్ర ఆయనది. ప్రపంచంలో ఎన్టీ రామారావు తెలియని సినిమా లేదు, సినిమా ఫీల్డ్ లేదంటే అంతటి గొప్ప మహానటుడు ఎన్టీ రామారావు. సో ఆ మహానటుడు ఒక్కరోజుతో మహానటుడు కాలేదు, మహానాయకుడు, మహానటుడు, నట కిరీటి ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. సో నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మొత్తం యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు D6 తెలియజేస్తుంది. దక్షిణాదిలో ఒక గొప్ప నాయకుడిని ఈ తెలుగు గడ్డ కన్నది, ఒక నటుడిని, విశ్వవిఖ్యాత నటుడిని కన్నది. సరే, ఆయన కమ్మ కులంలో పుట్టి తన కమ్మ సామాజిక వర్గాన్ని అద్భుతంగా డెవలప్ చేయడానికి రియల్ ఎస్టేట్ రంగంలో, వ్యాపార రంగంలో, భూస్వాములుగాను, విద్యారంగంలో, అన్ని రంగాల్లో ఇవాళ హాస్పిటల్స్ కట్టించడంలో కానీ అన్ని రకాలుగా అనుమతులు ఇవాళ ఇవ్వగలిగిండు. వాళ్ళంతా కమ్ములంతా హైదరాబాద్ చుట్టూ ఇలా 2 రాష్ట్రాల్లో వాళ్ళ సామ్రాజ్యం డెవలప్ అయిందంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కమ్మ సామాజిక వర్గానికి ఇవాళ గుర్తింపు వచ్చింది. కమ్మ సామాజిక వర్గం జనాభా ఇక్కడ అక్కడ అయినా సరే మొత్తం ఓన్లీ 3% మాత్రమే వారి జనాభా కేవలం 3% ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లోను, ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ప్రత్యేక రాష్ట్రంలోనూ కూడా 2 సార్లు అధికారంలోకి, ఇక్కడ 2 సార్లు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, అంటే 4 సార్లు అధికారంలో ఇవాళ రాగలిగింది. 43 సంవత్సరాల్లోనే 4 సార్లు అధికారాన్ని సాధించిన ఘనత తెలుగుదేశం పార్టీ. దాని స్థాపకుడు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు కేవలము ఒక నటనా రంగంలోనే ఖ్యాతి సంపాదించలేదు. ఇవాళ ఆ నటనలో కూడా ఆయన హిట్ చేయని సినిమా అంటూ లేదు. అలాగే రాజకీయ రంగంలో కూడా తన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను గుంజుకునే వరకు, అంటే వాళ్ళ లక్ష్మీపార్వతి చేతిలోకి అధికారం పోకుండా ఉండడానికి, తన చేతుల్లోకి అధికారం తీసుకొచ్చుకోవడానికి ఇవాళ ఆయన పడాల్సిన శ్రమంతా పడ్డాడు. ఇలా ఆ కుటుంబానికి అల్లుడైండు. ఆయన అంటే సీనియర్ ఎన్టీ రామారావు కూతుర్ని చేసుకోవడమే కాకుండా బాలకృష్ణ కూతుర్ని కూడా తన కొడుకు చేపించి కమ్మ కుటుంబాన్ని, ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒక రకంగా ఇలా పెద్ద దిక్కుగా నిలబడగలిగిండు. తెలుగుదేశాన్ని కూడా కాపాడగలిగిండు చంద్రబాబు నాయుడు. ఇవాళ 43 ఏళ్ళుగా దేశ రాజకీయాల్లో కీలక భూమికలో ఉండి ఇప్పుడు ప్రస్తుతం కూడా కీలక భూమిక పోషిస్తున్నాడు. ఎన్డీఏ గవర్నమెంట్లో తనకంటూ ఒక ప్రత్యేకతను కాపాడుకున్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ మామ దగ్గర నుండి అధికారాన్ని గుంజుకున్నప్పటికీ ఇలా ఆ పార్టీని మాత్రం కాపాడగలిగిండు చంద్రబాబు నాయుడు. అయితే ఎన్టీ రామారావు గారు ఇవాళ హైదరాబాదు డెవలప్మెంట్ విషయంలో, ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడంలో, చంద్రబాబు అణిచివేయడంలో ఇవాళ ఎంత కీలక భూమిక పోషించారు అనేది చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలంగాణను సాధించి ఇవాళ కమ్మల నుండి ఆంధ్ర రెడ్డిల నుండి అధికారాన్ని తెలంగాణ వెలుబోలకి
ఇప్పుడు తెలంగాణ రెడ్డిలకి అధికారం రావడానికి ఇవాళ కేసీఆర్ కృషి చేశాడు. ఏ ఎన్టీ రామారావు శిష్యుడు ఉన్నాడు కేసీఆర్, అదే ఎన్టీ రామారావు శిష్యుడైన కేసీఆర్ తన కొడుకు కేటీ తారక రామారావు, కల్వకుంట్ల తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు. అంటే కేటీఆర్ అని పేరు పెట్టుకున్నాడు. అంటే తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఎన్టీ రామారావు గారి గుర్తుపెట్టుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎట్లయితే తన తాతను గుర్తుపెట్టుకున్నాడో అలాగే కేసీఆర్ కూడా తన కొడుకు కేటీఆర్ అని పేరు పెట్టి ఈ తారక రామారావును మళ్ళీ గుర్తుపెట్టుకోగలిగిందంటే అంటే ఆయనను కేసీఆర్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అనేది, రామారావు గారు ఎన్ని అవకాశాలు ఇచ్చిండు అనేది, రామారావు గారు ఎంత ప్రోత్సహించిండు అనేది ఇవాళ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మనకు అర్థం కావాల్సింది, ప్రధానంగా దళితులకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కమ్మ కమ్మే రెడ్డి రెడ్డి, వీళ్ళంతా ఒక్కటే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ వియ్యం తీసుకున్నారు, వియ్యం అందుకున్నారు, వెలమ రెడ్డి కమ్మ అంతా కూడా ఒకటే, ఆడైనా ఈడైనా ఒకటే. ఖాళీ అధికార పోరాటమే జరిగింది. మనం భ్రమల్లో ఉండి, తెలంగాణలో ఉన్న బహుజనులంతా భ్రమల్లో ఉండి ఇది విముక్తి పోరాటం అన్నారు. ఇది విముక్తి పోరాటం కాదు. ఎట్లయితే ఆంధ్ర దొరల నుండి పరిపాలన తెలంగాణ దొరలకు వచ్చిందో ఆనాడు స్వతంత్రం కూడా తెల్ల దొరల నుండి నల్ల దొరలకి వచ్చింది తప్ప ఈ బడుగు బలైన వర్గాలకు బహుజనులకు రాలేదనే దాన్ని స్పష్టంగా ఇప్పుడే కూడా గుర్తించకుండా మనం కొంతమంది అనవసరమైన భ్రమల్లో కొట్టుమిట్టాడుతూ ఇవాళ కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వస్తే ఏదో గొప్పలు జరిగిపోతాయని చెప్పేసి భ్రమల్లో ఈ దళిత సమాజము, బీసీ సమాజము, మైనార్టీ సమాజము, ఆదివాసీ ఎస్సీ సమాజము ఇవాళ ఉన్నంత కాలం మన బతుకులు మారుతాయని చెప్పేసి మనం అనుకోలేదు. సో బట్ చరిత్రలో అనేక రాజకీయ అధికారాలను తీసుకొచ్చుకొని మహిళలకి ఇవాళ రిజర్వేషన్ కల్పించిన జనత, అలాగే బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత, అలాగే మహిళలకు ఆస్తి హక్కు, విద్యా హక్కు ఇవాళ కల్పించిన ఘనత ఇవాళ ఎన్టీ రామారావుకి దక్కుతుంది. మండల వ్యవస్థను తీసుకొచ్చి బడుగు బలైన వర్గాలకు రాజకీయ అధికార రుచిని ఇవాళ చూపించిన ఘనత కూడా ఎన్టీ రామారావుకి దక్కుతుంది. ₹2 కిలో బియ్యం కావచ్చు, అలాగే పేదవాడిని కడుపు నింపడానికి పథకాలు కావచ్చు, ఇవాళ అనేక రకాల రాజకీయ రంగంలో మార్పులు తీసుకొచ్చిన ఘనత కూడా ఎన్టీ రామారావు. దక్షిణాదిలో ఒక బలమైన నాయకుడు, ఉత్తరాది నాయకురాలైన శ్రీమతి ఇందిరాగాంధీ ఒక స్ట్రాంగ్ ఐరన్ లేడీని దెబ్బగొట్టగలిగి ఎదిరించగలిగిన సత్తా ఉన్నోడు కూడా మన తెలుగోడు, గర్వపడాలి మన తెలుగోడు అని చెప్పేసి. సో ఈ రకంగా కమ్మ సామాజిక వర్గం నుండి దళిత సామాజిక వర్గం నేర్చుకోవాల్సింది ఏంటంటే 3% ఉన్న వాళ్ళు ఇలా అధికారాన్ని సంపాదించి ప్రపంచంలో ఇలా ప్రపంచ మార్కెట్లో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తీసుకురాగలిగారు. ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ దేశాల్లో, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఘనత కూడా ఇవాళ కమ్మ సామాజిక వర్గం, అందులో ఎన్టీ రామారావు గారిది. సో ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి కమ్మ సామాజిక వర్గానికి ఇలా ఎనలేనిది. మరి దళిత సామాజిక వర్గంలో ఉన్న మాలలు కానీ మాదిగలు కానీ ఇలా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీళ్ళని తిట్టుకుంటా కమ్మోలను, రెడ్డోలను, వెలుమలను, లేదంటే ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో అగ్రవర్ణాల పేరుతో వాళ్ళైతే ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళని తిట్టుకుంటూ పోవడం కంటే కూడా మనం ఆత్మపరిశీలన చేసుకొని వాళ్ళలాగా అధికారాన్ని సంపాదించడం ఎలా, సంపదను సృష్టించడం ఎలా, పంచడం ఎలా. 30%గా ఉన్న జనాభా దళితులు, 30% 3% జనాభా ఉన్న వీళ్ళతో పోటీ పడలేకపోతున్నారు అంటే వీళ్ళ చేతుల్లో భూమి, వీళ్ళ చేతుల్లో వ్యాపారము, వీళ్ళ చేతుల్లో డబ్బు, వీళ్ళ చేతుల్లో పరిశ్రమలు, వీళ్ళ చేతుల్లో ఫార్మా రంగము, ఐటీ రంగము, అన్ని రంగాలు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇలా 3% ఉన్న వీళ్ళే పై చేయి అవుతుంది, 30% ఉన్న దళితులది ఇలా కింది చేయి అవుతుంది. కాబట్టి దళితులు ఇప్పటికైనా నేర్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. 30% ఉండి కూడా ఏం చేయలేని వాళ్ళముగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే మన మధ్య ఐక్యత లేకపోవడం, మనం ఆత్మ పరిశీలన చేసుకోకపోవడం, మనం ఇతరులను నిందించడానికే పనికొస్తున్నాం. కానీ ఇతరుల నుండి నేర్చుకొని సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ఎందుకు మనం విజయాలు సాధించలేకపోతున్నాం? ఇవాళ కేవలము ఎంతోమంది బీసీలలో సంచార జాతులు, అణగారిన వర్గాలని ఆదుకోవడం, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడంలో
మనం వెనకడిపోతున్నాం. షెడ్యూల్ కులాల్లో మాలమాదిగలు ఇద్దరే కొట్లాడుకుంటున్నాం తప్ప ఇంకా ఇంత షెడ్యూల్ కులాలలో 57 కులాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ అత్యంత వెనుకబడ్డ కులాలని ఇవాళ ఆదరించడంలో ఈ రెండు కూడా ఇవాళ కరెక్ట్గా వాళ్ళ పాత్ర పోషించలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ అధికారానికి దూరమైంది. వాళ్ళ పాత్ర పోషించి ఉంటే, వాళ్ళంతా కలిసి ఉంటే వాళ్ళ అధికారానికి దళిత సమాజం దగ్గర కాకపోవనా? మరి ఈ పరిస్థితులలో మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఏం నేర్చుకోవాలి? మనం కమ్మ సామాజిక వర్గాన్ని విమర్శించడం ఒక్కటే నేర్చుకోవాలా? కమ్మ సామాజిక వర్గం నుండి మాదిగ సామాజిక వర్గం నేర్చుకోవాల్సింది ఏంది? మాల సామాజిక వర్గం నేర్చుకోవాల్సింది, మొత్తం దళిత సమాజ వర్గం నేర్చుకోవాల్సింది ఏంది? బీసీ సామాజిక వర్గం నేర్చుకోవాల్సింది, ఎస్టీ సామాజిక వర్గం, మైనార్టీ సామాజిక వర్గం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళు ఒక్కటిగా చేయడంలో, వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోవడంలో, ఒకరికొకరు వాళ్ళు సపోర్ట్ చేసుకున్న కారణంగానే ఇవాళ వాళ్ళ అధికారాన్ని సంపాదించుకోగలిగారు. ఇవాళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తమ ఆత్మగౌరవంతో జీవించగలుగుతున్నారు. ఇవాళ తిరిగి అధికారాన్ని పొందగలుగుతున్నారు. అదే కాపులు ఇంకా అధికారంలోకి రాలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ రూపంలో ఉప ముఖ్యమంత్రి పదవికి రావచ్చు కదా, కానీ చాలా తక్కువ సీట్లతోనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కావాలంటే దానికి మెజారిటీ రావాలి. కాబట్టి ఇవాళ కమ్మల నుండి కాపులకు అధికారం వచ్చేంత వరకు, కాపులు అంతా 30% జనాభా ఉన్నా సరే వాళ్ళ అధికారానికి దూరం కావడానికి కారణం ఏంటంటే, అధికారం వాళ్ళ చేతులకు రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు రైతుల చుట్టే, రిజర్వేషన్ల చుట్టే వాళ్ళ ఉద్యమం నడుపుతున్నారు. అధికారం వైపు ఆలోచన చేయట్లేదు. కమ్మలు ఎప్పుడు రిజర్వేషన్ కావాలని కొట్లాడలేదు, రెడ్లు ఎప్పుడు రిజర్వేషన్లే కావాలని కొట్లాడలేదు, అట్లాగే బ్రాహ్మణులు మాకు రిజర్వేషన్ల కోసం కొట్లాడలేదు, వెలమలు ఎప్పుడు రిజర్వేషన్లు కావాలని కొట్లాలి. వీళ్ళంతా మైనార్టీలు, కానీ రిజర్వేషన్ల కోసమే కొట్లాలి. మెజార్టీ జాతులైన బీసీలు రిజర్వేషన్లు కావాలన్నారు, మెజార్టీ జాతులు ఎస్సీలు రిజర్వేషన్ కావాలి, ఎస్టీలు రిజర్వేషన్, మైనార్టీలు మెజార్టీ అయినా వీళ్ళంతా రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు, అధికారం కావాలని కొట్లాలి. అక్కడే మన మైనస్ ఉంది, అక్కడే మన ఫెయిల్యూర్ ఉంది. సో ఎప్పుడైతే మన జాతులు అధికారానికి దూరం అయితే, అప్పుడు సంపదకు దూరం అయితే, ఆత్మగౌరవానికి దూరం అయితే, రక్షణకు కూడా దూరం అయితే. సో అధికారం వైపు అడుగులు వేసే దిశగా కమ్మ సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా ఎన్టీ రామారావును ఇవాళ స్ఫూర్తిని తీసుకొని ఆయన జన్మదిన సందర్భంగా మరొకసారి D6 ఆయనకు అభినందనలు తెలియజేస్తుంది, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది, ఆయన విజయాలకు పరంపరకు అభినందనలు తెలియజేస్తుంది. ఆయన ఫెయిల్యూర్స్ను చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సక్సెస్ స్టోరీ అద్భుతంగా ముందుకు నడిపిన నాయకుడు. కాబట్టి యావత్తు బహుజన సమాజమా ఇలా కమ్మ సామాజిక వర్గాన్ని చూసి నేర్చుకోండి, అభివృద్ధి వైపు పయనించండి. జై భీమ్, జై పులి, జై పేరు.